Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Problems on trains, right? We are discussing problems on trains, right? So let's see the concept 2 on problems on trains. So that is relative speed, right? మన టైమ్ అండ్ డిస్టెన్స్లో మనము బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. అవి ట్రైన్స్ కూడా అప్లై అవుతాయి, రైట్? సో లెట్స్ సీ రిలేటివ్ స్పీడ్. సో వాట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్? సో రిలేటివ్ స్పీడ్స్ అంటే ఏంటమ్మా అంటే రిలేటివ్ స్పీడ్స్ అంటే టూ ఆబ్జెక్ట్స్ వెన్ టూ ఆబ్జెక్ట్స్ స్పీడ్స్ ఆర్ కంపేర్డ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేటివ్ స్పీడ్. సో తెలుగులో అయితే రెండు వస్తువుల యొక్క వేగాన్ని కంపేర్ చేసినప్పుడు దాన్ని ఏమంటామంటే రిలేటివ్ స్పీడ్ అని అంటాము. ఓకే, సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ హియర్ there are two important things to be noted, or two important cases to be noted here. So first one చూడండి, ఎప్పుడైనా ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్లో అయినా మూవ్ అవుతాయమా, అదర్వైజ్ దే మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా కూడా సేమ్ డైరెక్షన్లో అయినా మూవ్ అవుతాయి, లేకపోతే దే మూవ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, రైట్? సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రైన్స్, రైట్? సో లెట్స్ టేక్ ట్రైన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో రెండు రైళ్ళు ఒకే దశలో లేకపోతే రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణించినప్పుడు వాటి స్పీడ్స్ ఎలా తీసుకోవాలి? ఒకే దశలో వెళ్తున్నప్పుడు when they are moving in the same direction we have to take minus. When they are moving in the opposite direction we have to take plus, right? So what we have to do? So speeds ni manam em cheyali when they are moving in the same direction. Okay, same direction annappudu we have to take minus, right? So opposite direction annadu anukondi, opposite direction ante we have to take plus. So this is very important box, right? So case 1 చూడండి, case 1 ఏమన్నాడు ఇక్కడ? సేమ్ డైరెక్షన్. case 1 ఏమన్నాడు? సేమ్ డైరెక్షన్, రైట్? సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ let's see the example. Two trains are running in the same direction. So the first train speed is 60 km per hour. The second train speed is 80 km per hour, right? Two trains are running in the same direction. The first train speed is 60 km per hour. The second train speed is 80 km per hour. The faster train crosses slower train. The faster train crosses slower train in 1 hour. Then find length of each train. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడమ్మా, రెండు రైళ్ళు ఒక స్టేషన్ నుండి బయలుదేరుతున్నాయి. మొదటి దాని వేగము గంటకు 60 కిలోమీటర్లు అయితే రెండో దాని వేగము గంటకు 80 కిలోమీటర్లు, రైట్? ఆ రెండు రైళ్ళు ఒకే దిశలో ప్రయాణించినప్పుడు వేగంగా ఉన్న రైలు మెల్లగా వెళ్ళే రైల్ని 1 గంటలో దాటేసింది. అయితే ఆ రైళ్ళ యొక్క పొడవు ఎంత, ఒక్కో రైలు పొడవు ఎంత అంటున్నాడు, రైట్? ఇక్కడ చూడండి మామూలుగా మనకు దీన్ని ఎలా రాస్తామమ్మా? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, రైట్? దట్స్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ద బేసిక్ కాన్సెప్ట్, రైట్? సో చూడండి, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ మనము లెంత్ ఆఫ్ ద ట్రైన్గా కన్వర్ట్ చేద్దాము. ఓకే, ఈ స్పీడ్ని మనము S1 మైనస్ S2 ఆర్ S2 మైనస్ S1గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఏది బిగ్ వాల్యూ అయితే అది మనం ప్లస్ తీసుకుంటాం, రైట్? చూడండి, సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు, ప్లస్ L తీసుకుంటున్నాను. ఇంకో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇవ్వలేదు కాబట్టి L తీసుకుంటున్నాను.
సో స్పీడ్ ఇచ్చాడు, రిలేటివ్ స్పీడ్ కాబట్టి సేమ్ డైరెక్షన్ అంటే వాట్ వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో చూడండి 80 మైనస్ 60 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు మా 1 అవర్ ఇచ్చాడు. రైట్. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 2L ఈక్వల్స్ టు ఎంతమ్మా 20 km/h ఇంటూ 1. సో అంటే స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత వస్తుంది మనకు, స్పీడ్ ఇంటూ టైం అంటే ఎంత వస్తుంది 2L ఈక్వల్స్ టు 20 km. రైట్. సో L ఈక్వల్స్ టు ఎంత 10 km. రైట్. ఈచ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 10 kilometers. రైట్. ఈచ్ లెంత్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్ అనుకోండి, గూడ్స్ ట్రైన్ అంటే 5 kilometers వరకు కూడా ఉంటుంది మ్యాక్సిమం. రైట్. ఈచ్ లెంత్ ఎంత 10 kilometers. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఇప్పుడు ఏమంటాడంటే వీడు ఫస్ట్ 2 trains are moving in the same direction. 2 trains are moving in the same direction. Right. So the length of the first train is 200 meters. The length of the first train is 200 meters and its speed is 32 km/h. Its speed is 32 km/h. The length of the second train is x. The length of the second train is x and its speed is 36 km/h. Its speed is 36 km/h. The faster train crosses the slower train. The faster train crosses the slower train in 30 minutes. The faster train crosses the slower train in the 30 minutes. Then find length of the faster train. So ఇక్కడ చూడండి మా దీని ఏం రాస్తాం మనము, length of the train 1, length of the train 2 equals to ఏం రాస్తాము S2 minus S1 into time in hours. ఓకే, హవర్స్లో లేకపోతే మనం హవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఎంత ఇచ్చాడు 200. సో లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఎంత ఇచ్చాడు x ఇచ్చాడు. సో S2 ఎంత 36 మైనస్ 32. ఎందుకు మైనస్ చేస్తున్నారు సార్ అంటే దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్ అప్పుడు ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టు టేక్ మైనస్. ఓకే, 36 మైనస్ 32 ఇంటూ టైమ్ ఇన్ హవర్స్ అన్నాడు కదా 30 minutes ఉంది, దీన్ని ఏం చేయాలి మనము బై 60 చేయాలి. రైట్. సో అప్పుడు ఏమవుతుంది చూడండి 200 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మా ఇక్కడ 4 ఇంటూ ఇది ఎంత వస్తుంది 4 ఇంటూ 1/2 అంతేనా, 4 ఇంటూ 1/2. దిస్ టూ క్యాన్సిల్. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా 2 km వస్తుంది. రైట్. 200 ప్లస్ కే ఎక్స్ అంటే 2 km వస్తుంది. రైట్. సో చూడండి మా ఇక్కడేమో మనకు 200 మీటర్స్లో ఉంది, ఇక్కడేమో 2 km ఉంది. రైట్. 1 kilometers ఈక్వల్స్ టు ఎంతమ్మా 1 kilometers ఈక్వల్స్ టు 1000 meters అంతే కదా. 1 kilometer ఈక్వల్స్ టు 1000 meters. రైట్. సో మనం అంటే ఏం రాయొచ్చు దాన్ని ఎక్స్ ఈక్వల్స్ టు 2000 minus 200. 2000 minus 200. What is the x value here? 1800 meters. So what is the length of faster train? 1800 meters. Okay. So let's see the another one. So ఇంకో విధంగా ఏమి ఇస్తారంటమ్మా ఇక్కడ 2 trains are moving in the same direction. Same direction అనేది కామన్. 2 trains are moving in the same direction from a station. Right. So the length of the first train is 200 meters and length of the second train is 300 meters. Right. So the speed of the first train is 20 km/h. Right. So
the speed of the second train is 56 kilometer per hour. Then find at what time. Then find at what time the faster train crosses the slower train. So as we know the equation, so LT1 plus LT2 equals to S2 minus S1 into time in hours. అంతే కదా, LT1 plus LT2 equals to S2 minus S1 into time in hours, right? So we have to find this, right? సో ఇక్కడ చూడండి మా 200 ప్లస్ 300 ఎంత అవుతుంది, 500 అంతే కదా. LT1 200, LT2 300, 500. సో S2 మైనస్ S1 56 మైనస్ 20 ఇంటూ టైమ్, రైట్. సో 500 మీటర్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, 36 కిలోమీటర్ పర్ హవర్ అంతే కదా, 36 కిలోమీటర్ పర్ హవర్ ఇంటూ టైమ్. బట్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ కిలోమీటర్ పర్ హవర్ ఉంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కన్వర్ట్ ద స్పీడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. సో కిలోమీటర్ పర్ హవర్ని మనం మీటర్ పర్ సెకండ్కి ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా, మీటర్ పర్ సెకండ్కి. సో వీ కన్వర్ట్ త్రూ 5/18. వీ డిస్కస్ దిస్ ఆల్రెడీ ఇన్ ద టైమ్ అండ్ డిస్టెన్స్. సో అప్పటికి ఏం రాస్తాం మనము, 500 మీటర్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 5/18 ఇంటూ టీ. ఓకే, సో 18 2s 36. సో 10 50s ఎంతమ్మా, 500 అంతే కదా, 10 50s 500. సో మనకు ఎంతలో క్రాస్ చేస్తుందమ్మా ఫాస్టర్ ట్రైను, ఇన్ 50 seconds. ఓకే, 50 seconds. ఒకేలా వాడు మన క్వశ్చన్లో 50 సెకండ్స్లో ఇస్తే ఏం కాదమ్మా. అలా కాకుండా మనకు క్వశ్చన్ హవర్స్లో అడిగాడు అనుకోండి, అప్పుడు దీన్ని ఏం చేస్తాము, 50/3600 సెకండ్స్ కన్వర్ట్ చేయాలి హవర్స్. 50/3600 సెకండ్స్కి కన్వర్ట్ చేయాలి, అంటే 0 ఈజ్ అ క్యాన్సల్, రైట్. సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చమా మనం, 0.720 అలా వస్తుంది, రైట్. సో దీన్ని అలాగే రాసేయండి, 5/360 hours. ఇంత దూరం పోవడమ్మా, ఇక్కడనే ఆపేస్తాడు. ఓకే, సో 50 seconds. సో ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాం చూడండి, లెట్స్ రీక్యాప్. సో ఫస్ట్ 2 trains లెంత్ కనుక్కున్నాం మనము, తర్వాత 1 train లెంత్ కనుక్కున్నాము, తర్వాత టైం కనుక్కున్నాము. నౌ లెట్స్ ఫైండ్ ద స్పీడ్. ఓకే, ఇప్పుడు స్పీడ్ కనుక్కుందాం. చూడండి, ఒక స్పీడ్ ఇచ్చి ఇంకో స్పీడ్ కనుక్కోమని చెప్తాడు, రైట్. సో లెట్స్ సీ, యాజ్ ఐ టోల్డ్ యూ డైరెక్షన్ ఈజ్ సేమ్. ఓకే, ఎందుకంటే సేమ్ డైరెక్షన్ మీద నడుస్తుంది కదా మన క్వశ్చన్, రైట్. చూడండి మా, 2 trains are moving in the same direction. 2 trains are moving in the same direction. The first one length is 300 meters. The second one the length is 400 meters. The first one length is 300 meters. Second one length is 400 meters. The speed of slower train is 36 kilometer per hour. The speed of slower train is 36 kilometer per hour. The speed of faster train is x kilometer per hour. They crosses each other. That is, the faster train crosses the slower train in 7 hours. 7 hours. Then find speed of faster train. Then find speed of faster train. Let's see here, identima LT1 plus LT2 equals to S2 minus S1 into time. Okay, so ఇది ఎంత అవుతుంది మనకి, 300 plus 400 అంతే కదా, 300 plus 400 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, x minus 36
ఇది కిలోమీటర్ పర్ హవర్ కదా, దీన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకుందాం. ఎందుకమ్మా ఇక్కడ మీటర్స్లో ఉంది కదా, లెంత్ మీటర్స్లో ఉంది కాబట్టి. ఇంటూ వాట్ ఈస్ ద టైమ్, టైమ్ ఈజ్ 7. ఓకే, సో 700 ఈక్వల్స్ టు x minus 36 into 5/18 into 7. This 7 is cancelled. 520 is. ఓకే, సో ఎంత వస్తుంది మనకు అంతేనా, 520 is రైట్. సో ఎంత వస్తుంది 360 ఈక్వల్స్ టు x minus 36. 360 ఈక్వల్స్ టు x minus 36. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమొస్తుంది మా 396 మీటర్ పర్ సెకండ్. 396 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇలా దీన్ని మనము హవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 396 18/5. 396 18/5. ఓకే, సో ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్, సో స్పీడ్ కూడా కనుక్కుందాం. లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. 2 trains ఆఫ్ ఈక్వల్ లెంత్స్, ఇక్కడ ఏమన్నాడమ్మా 2 trains ఆఫ్ ఈక్వల్ లెంత్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ లైన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే వీ హ్యావ్ టు టేక్ మైనస్ రిలేటివ్ స్పీడ్. ఎట్ 46 km/h, at 36 km/h. The faster train passes the slower train in 36 seconds. The length of each train is అన్నాడు. The length of each train is. Right. So let's see now here. ఫస్ట్ చూడండి మా, ఇక్కడ ఏమన్నాడు 2 trains అంట. 2 trains ఈక్వల్ లెంత్స్ ఉన్నాయంట. రైట్, ఫర్ సపోజ్ ఐ అజ్యూమ్ దెమ్ యాజ్ ఎల్. ఈక్వల్ లెంత్స్ ఐ అజ్యూమ్ దెమ్ యాజ్ ఎల్. రైట్, సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ 46 km/h. సెకండ్ ట్రైన్ 36 km/h. రైట్, సో ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అంట స్లోగా వెళ్ళే ట్రైన్ని ఎంతలో 36 సెకండ్స్లో దాటేసిందంట. అప్పుడు ప్రతి రైలు పొడవు ఎంత అంటున్నాడు, ప్రతి రైలు పొడవు ఎంత అని అడుగుతున్నాడు. నౌ లెట్స్ సీ హియర్ 2 లెన్స్ ఇచ్చాడు కదమ్మా, 2 లెన్స్ ఇచ్చాడు, మనకు 2 స్పీడ్స్ ఇచ్చాడు. ఇక్కడ 36 మనకేమిచ్చాడు, టైం ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఈ 2 లెన్స్లో ఈచ్ లెంత్ కనుక్కున్నా సరిపోతుంది. అంటే చూడండి LT1 ప్లస్ LT2 ఈక్వల్స్ టు S1 మైనస్ S2 ఇంటూ టైం. ఓకే, రైట్. చూడండి వీటిని ఏమనుకుంటున్నా, L ప్లస్ L ఈక్వల్స్ టు 46 మైనస్ 36 ఇంటూ టైం ఎంత 36 సెకండ్స్. రైట్, సో ఇక్కడ కన్వర్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏం కన్వర్ట్ చేయాలి సార్ అంటే మనకు చూడండి 46 km/h ఉంది, 36 km/h ఉంది. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. 6 km/h నుండి మనం ఏం చేయాలి, మీటర్ పర్ సెకండ్ని కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి, 5/18తో మల్టిప్లై చేయాలి. రైట్, చూడండి 2L ఈక్వల్స్ టు 10 ఇంటూ 5/18 ఇంటూ 36. సో 18 2s. ఓకే, సో 18 2s 36, 2 2s. సో లెంత్, ఈచ్ లెంత్ ఎంత ఉందమ్మా 50 meters. What is the each length of the train is 50 meters. So what is the answer now? Option A. ఓకే, సో ఈ విధంగా జాగ్రత్తగా చేయాలి. సో కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ మా. km/h నుండి మనం ఏం చేయాలి, మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఎ ట్రైన్ 180 meters లాంగ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 m/s overtakes a man moving at a speed of 10 m/s in the same direction. The train passes the man in. ఇక్కడ ఏమడుతున్నాడు మా, ఒక మ్యాన్ ఒక ట్రైన్. రైట్, సో ఒక మ్యాన్ ఉన్నాడంటే ఇక్కడ. సో మ్యాన్ వెళ్ళే డైరెక్షన్లో ఒక ట్రైన్ కూడా వెళ్తుందంట. ఒక
ట్రైన్ కూడా వెళ్తుందట. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ ట్రైన్ 180 మీటర్స్ లాంగ్, దీని లెంత్ ఎంత ఉందట అంటే 180 మీటర్స్ ఉందంట. నెక్స్ట్ స్పీడ్ ఎంత ఉంది, 20 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఓవర్టేక్స్ ఏ మ్యాన్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. ద ట్రైన్ పాసెస్ ద మ్యాన్ ఇన్, అంటే ఎన్ని సెకండ్స్లో పాస్ అవుతుంది అంటున్నాడు. సో సేమ్ డైరెక్షన్ కాబట్టి విల్ టేక్ ద స్పీడ్స్ మైనస్. ఓకే, సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ పర్సన్ ఈక్వల్స్ టు ఎంత, S2 మైనస్ S1, లేకపోతే దీన్ని ఎలా రాయొచ్చుమా, స్పీడ్ ఆఫ్ ట్రైన్ మైనస్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇంటూ టైం. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ టైం. ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, లెంత్ ఆఫ్ ఏ పర్సన్, రైట్. సో నేనేం చెప్పాను నోట్ పెట్టుకున్నప్పుడు, నోట్లో ఏం చెప్పాను మా, లెంత్ ఆఫ్ ఏ పర్సన్, లెంత్ ఆఫ్ ఏ ట్రీ, లెంత్ ఆఫ్ ఏ పోల్, లేకపోతే లెంత్ ఆఫ్ ఏ మ్యాన్ అని రాయండి, ఇక్కడ లెంత్ ఆఫ్ ఏ ట్రీ అని రాయండి. సో ఇవి ఎంత తీసుకోవాలి, వీ హ్యావ్ టు టేక్ దెమ్ 0, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, 180 ప్లస్ 0 ఎంత అవుతుందమ్మా, 180 ప్లస్ 0 ఈక్వల్స్ టు 20 మైనస్ 10 ఇంటూ టైం, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, టైం ఈక్వల్స్ టు 180 బై ఎంతమ్మా 10, 0 0 క్యాన్సల్, ఎంత 18 సెకండ్స్. సో ద ట్రైన్ క్రాసెస్ ఏ మ్యాన్ in the same direction in 18 seconds. So what is the option? Option C. Let's go to the next one. How many seconds will a 500 meter long train take to crosses a man walking with a speed of 3 km per hour in the direction of moving train if the speed of the train is 63 km per hour? ఇక్కడ ఏమన్నాడు మా, సేమ్ క్వశ్చన్ ఏం చేశాడు, బట్ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు స్పీడ్స్. ఒక ట్రైన్ ఉందంట, ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడమ్మా, హీ గివెన్ హియర్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 500 మీటర్స్. ఓకే, సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 500 మీటర్స్. సో అదేం చేస్తుందంట, స్పీడ్ ఎంత ఇచ్చాడు దాన్ని, 63 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. 63 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తూ ఒక పర్సన్ని క్రాస్ అయిందంట, అంటే అదే దిశగా వెళ్తున్న పర్సన్ని క్రాస్ అయింది. అతని స్పీడ్ ఎంత ఇచ్చాడు, 3 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, రైట్. అప్పుడు ఏమంటున్నాడు, అతని ఎన్ని సెకండ్లలో క్రాస్ అవుతుంది అంటున్నాడు, రైట్. ఎన్ని సెకండ్లలో క్రాస్ అవుతుందంటే చూడండి, మనకు సేమ్ డైరెక్షన్లో స్పీడ్ అనేది ఎలా ఉంటుంది, రైట్. స్పీడ్ అనేది ఎలా తీసుకుంటాము, సబ్ట్రాక్ట్ చేస్తామని డిస్కస్ చేసుకున్నాము. అంటే చూడండి, లెంత్ ఆఫ్ ఏ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ఏ పర్సన్ ఈక్వల్స్ టు, లేకపోతే లెంత్ ఆఫ్ మ్యాన్ అనుకోండి, పి అంటే ప్లాట్ఫామ్ అనుకుంటారు అందరూ, లెంత్ ఆఫ్ ఏ మ్యాన్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్, స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇంటూ టైం. సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ టైం, రైట్. సో లెంత్ ఎంత ఇచ్చారు ట్రైన్ది, 500 మీటర్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ఏ మ్యాన్ ఎంత, 0 తీసుకోవాలని చెప్పాను. స్పీడ్ ఎంత ఇచ్చాడు మా ట్రైన్ది, 63 మైనస్, సో పర్సన్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సో దీన్ని ఏం చేయాలి మనం, కిలోమీటర్ పర్ అవర్ నుండి మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం రాయాలి, 5/18 ఇంటూ టైం, రైట్. ఇప్పుడు ఏమొస్తుందమ్మా, 500 ఈక్వల్స్ టు 60 ఇంటూ 5/18 ఇంటూ టైం. So let's cancel if anything possible. 0 0 cancel, 5 10s, 6 3s. And ఎన్ని సెకండ్స్లో క్రాస్ చేస్తామా, 10 సెకండ్స్లో. ఇట్ క్రాసెస్ ఏ పర్సన్ ఇన్ 10 సెకండ్స్, సారీ 30 సెకండ్స్. 30 సెకండ్సే కదా, 3 ఇటు వస్తుంది కదా. సో టైమ్ ఈక్వల్స్ టు 30 సెకండ్స్. సో ఇక్కడ 3 ఉంది కదమ్మా, ఇటు వస్తుంది 3 × 10 అవుతుంది, 30 సెకండ్స్, రైట్. ఇట్ క్రాసెస్ ద పర్సన్ ఇన్ 30 సెకండ్స్.
సో ఈ విధంగా సేమ్ డైరెక్షన్స్ క్వశ్చన్స్ చేయాలమ్మా.